బైబిల్‌లోని విశ్వాసులకు వాగ్దానం చేయబడిన 5 ముఖ్యమైన ఆత్మీయ కిరీటాలు. దానిలో ఇప్పుడు రెండవదైన అక్షయ కిరీటం గురించి మనం చూసుకుంటాము. అది వాక్యంలోంచి 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితంగా ఉన్నాము. ఇక్కడ దీని అర్థము ఏమని వస్తదంటే, ఆత్మ నిగ్రహం కలిగి పాపంపై విజయం సాధించే వారికి ఇది అక్షయ కిరీటం అనేది మనకు ఇవ్వబడతది. అదేవిధంగా విజయ కిరీటం అని కూడా అనొచ్చు దీన్ని. కాబట్టి మనం పందెంలో మనము పోరాడాలండి. మన పోరా మన పో మన పందెం అనేది మన పందెం అనేది పరలోకం అండి. మన పందెం అనేది ఈ లోకమైనది కాదు కానీ పరలోక సంబంధమైంది. మనం ఈ పోరాటంలో మన పందెంలో మనం గెలవాలి. అప్పుడే మనకు అక్షయ కిరీటం అనేది మనకు ఇవ్వబడతది. అప్పుడు పంద్యాలు మన రన్నింగ్ రేస్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ జరుగుతుంటాయి. ఛాంపియన్స్ అయన్నీ కూడా మనం చూసినట్టు గేమ్స్ జరుగుతుంటాయి. వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అక్షయ కిరీటం అనేది మనం జయించినప్పుడే, మనం అక్షయ కిరీటం అనేది మనం విజయం పొందుకున్నప్పుడే మనకు అక్షయ కిరీటం ఇవ్వబడుతుందండి.